వాట్సాప్ చూడండి. అబ్బో ఏమిటి నువ్వు క్రీస్తును కాదన్న వాడి మీద విరుచుకుపడాలి. పోటీ అట దేనికిరా పోటీ మీ ఇద్దరి మధ్య? పబ్లిసిటీ ప్రభువును తొక్కింది తన్నింది నువ్వు చేస్తున్నావు ఈ రోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా. తప్పు అనుకో. క్రీస్తును కాదన్న విరోధి మీద ఎత్తుని జెండా కాదన్నవాడిని పిలు జైశాల రంకి వేసి రండిరా ఎవడున్నాడు నా క్రీస్తుననేవాడని అలా అనడం చేత. కానీ ఇంటిలో ఏంటో యుద్ధం. ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఏమంటే కూర్చొని మాట్లాడుకుందాం, రండి కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఇట్స్ నాట్ డిబేట్, పోటీ. ఇటు వెళ్ళిపోతుందండి క్రైస్తవం, గొప్పలుగా పోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకు స్వాగతం పలుకుతున్నాను. ప్రసన్న బాబు గారు, మరి పిడి సుందరరావు గారు అబ్బాయి, ఇంతకుముందు ఒక వీడియో చేశాడు. నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. విషయం ఏంటంటే BOUE దాంట్లో ట్రైనింగ్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పరిచర్య మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక టాప్ 1 మంచి పరిచర్యను మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న వయసులోనే యవన దశలోనే మంచి సేవ చేస్తూ అనేకులకు పరిచయమై దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి దైవ సేవకులు తను కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అటు ఓసన్న మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారితో కానీ ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులతో కలిసిమెలిసి చిన్న వయసులోనే అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. అదే టైంలో ఈ మధ్యకాలంలో మరి జేమ్స్ సహోదరులు తను కూడా బలమైనటువంటి సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. ఆ తరుణంలోనే కొన్ని ఛానల్స్లో మన సేవకులు ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి మాటల ద్వారా అనేకమైనటువంటి ప్రశ్నోత్తరాలు అక్కడ ఇచ్చినప్పటికీ అందులో కొంతమంది సక్సెస్గా మాట్లాడి కొంతమంది సక్సెస్గా మాట్లాడలేనటువంటి టైం కూడా ఉంది. సో ఆ టైంలో మనం చూసినటువంటి ఈ క్రాంతి టీవీ అలాగనే సిగ్నేచర్ స్టూడియోలో కూడా చాలామంది ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ తరుణంలో మరి కొన్ని విషయాలను, అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను, బైబిల్ సంబంధమైనటువంటి విషయాలని కొన్ని మాటలు ఆడ విశదపరిచినప్పుడు కొన్ని సలహాలు సూచనలు అంటే అలాగ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భాల్లో ఒకవేళ ఒక వ్యక్తి ఇలా మాట్లాడితే మరొక వ్యక్తి అలా మాట్లాడితే ఆ వ్యక్తులను ఆ మాటలను సరిచేసుకోండి. దయచేసి డిబేట్లు చేసుకోవడము ఇలాంటివన్నీ చేయడం ద్వారా బాగోదని చెప్పేసి మరి నిజంగా ప్రసన్న బాబు గారు మంచి సూచన సలహా ఇచ్చారు. సహోదరులు మీరు అలాంటివి చేయకూడదని చెప్పారు. ముందుగా అసలు ఆయన ఏం చెప్పారు మరొకసారి వినటానికి మనం ప్రయత్నించేద్దాం. అబ్బో ఏమిటి నువ్వు క్రీస్తును కాదన్న వాడి మీద విరుచుకుపడరా? పోటీ అట దేనికిరా పోటీ మీ ఇద్దరి మధ్య? పబ్లిసిటీ స్టంట్. ఆ రోజు సిలువలో యేసు ప్రభువును తొక్కింది తన్నింది నువ్వు చేస్తున్నావు ఈ రోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా. తప్పు అనుకో. క్రీస్తును కాదన్న విరోధి మీద ఎత్తుని జెండా కాదన్నవాడిని పిలు జైశాల రంకి వేసి రండిరా ఎవడున్నాడు నా క్రీస్తుననేవాడని అలా అనడం చేత. కానీ ఇంటిలో ఏంటో యుద్ధం. ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఏమంటే కూర్చొని మాట్లాడుకుందాం, రండి కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఇట్స్ నాట్ డిబేట్, పోటీ. ఇటు వెళ్ళిపోతుందండి క్రైస్తవం, గొప్పలుగా పోతుంది. ఎందుకు పొరుగువాడిని శత్రువుగా చూస్తున్నాం? ఈరోజు చూడండి, ఏ ఫేస్బుక్ చూడండి, ఏ వాట్సాప్ చూడండి. అబ్బో ఏమిటి నువ్వు క్రీస్తుని కాదన్న వాడి మీద విరుచుకుపడరా? కానీ ఈరోజు పోస్టులు ఏడు తెలుసండి, క్రైస్తవులకే కుమ్ములాట్లు. వీడు బా తప్పని వాడు బా తప్పని వీడు ఏం చేస్తున్నారు? దూషించుకుంటున్నారు. మిమ్ములు బట్టే ఆయన నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. బైబిల్ని కాదన్న వాడిని నిలబెట్టరా? క్రీస్తు సిలువ వేయబడలేదు అన్నవాడిని ఒప్పించరా? దేవుడు నిజమైన కుమారుడు క్రీస్తు అని నిరూపించరా చేతనైతే? నువ్వు సహోదరుడురా, మాట్లాడుకో, ప్రేమతో పిలిచి మాట్లాడుకో. దానికి పోటీ అవసరమా? ఏమండి పోటీ అట దేనికిరా పోటీ మీ ఇద్దరి మధ్య? పబ్లిసిటీ స్టంటా? నువ్వు కూడా ప్రజల మధ్య గొప్పడు అవుదావు అనుకుంటున్నావా? కృపకు మూలముగు ఆత్మను నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? అన్యాక్రాంతంగా నువ్వు తిరస్కరిస్తున్నావు. ఎక్కువైన ప్రతిదండన నీకు. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని 25 ఏళ్ల క్రితం జైశాలు గారు ఈ సమాజానికి నినాదం ఇచ్చారండి. రండి కలుద్దాం రండి.
ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఏమంటే కూర్చొని మాట్లాడుకుందాం, రండి కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఇట్స్ నాట్ ఎ డిబేట్, పోటీ. నీకు నాకు పోటీ ఏంటారా? సహోదరులవరా, ఒకే క్రీస్తును నువ్వు నమ్మావు, నేను అదే క్రీస్తును నమ్ముతున్నాను. ఒకే బాప్తీసు నువ్వు పొందావు, నేను అదే బాప్తీసాన్ని పొందుతున్నాను. ఎందుకు నీకు గొడవ? నీ సహోదరుని ప్రేమతో చేరది, ప్రేమతో చర్చించు. పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను నేను, చేతనైతే ప్రేమతో పిలిచి సరిదిద్దు. గొడవలు కాదు, అల్లర్లు కాదు. సహోదరుల మీద ద్వేషాలను రెచ్చగొట్టి ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఎక్కువైన ప్రతి దండన. ఒరే, ఆ రోజు సిలువలో యేసు ప్రభువును తొక్కింది, తన్నింది నువ్వు చేస్తున్నావు ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా. తప్పు మానుకో, సరిచేసుకో. దేవుని వాక్యం విన్నప్పుడు 4 మాటలు నేర్చుకునేసరికి తలపోగరా? బైబిల్ దగ్గర మనం అంతా పాఠాలు నేర్చుకోవలసిన పిల్లలం, పసిపిల్లలం. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసుకోవాలి, బైబిల్లో చెప్పినట్లుగా మనం జీవించాలి. లేదా యేసు ప్రభువును మరలా సిలువనెక్కిస్తున్నాం మనమే. సిలువనెక్కించే క్రైస్తవులుగా ఉండకండి. ప్రేమను చూపించాడు. అందుకే పై మాట చదవంటారా? పై మాట, సహోదరుని ద్వేషించే నరహంతకుడు అన్న దాని మీద ఏమంటాడు చూడండి, 14వ వచనంలో. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుంచి జీవములోనికి దాటిపోయావు. నువ్వు మరణములో నుంచి జీవంలోనికి దాటాలంటే లవ్ యువర్ నేబర్. ప్రేమ లేకపోతే నువ్వు మరణంలోనే ఉన్నావు, చస్తావు. నువ్వు మరణంలోనే ఉన్నావు. ఎస్, చూస్తారు కదా సహోదరులరా, దయచేసి ఈ BOUEలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా ఒకప్పుడు మరి సింహంలాగా గర్జించినటువంటి, మరి మనం చూస్తున్నటువంటి దైవజనుడి యొక్క సేవల నుండి మీరు బయటకు వచ్చారు. అంతేకాకుండా విజయ్ కుమార్ గారు కూడా అందులో సేవలో ఉన్నటువంటి వ్యక్తిగా, అర్థమైందా? అందులో ఉన్నటువంటి సేవకుడే విజయ కుమార్ గారు కూడా, KVR. సో ఇలాగనే సేవకులు చాలామంది ఉన్నారు. కాబట్టి సహోదరులారా, నా యొక్క ఆలోచన కూడా మరి అదే, మీరందరూ కలిసి ఉండండి, స్నేహపరంగా ఉండండి. ఒకవేళ వాక్యానుసారములో ఏదైనా మిస్టేక్స్ వస్తే కూర్చొని సమాధానంగా మాట్లాడుకోండి. ఈ డిబేట్స్ అన్ని ఇలాంటివి మీరు చేయటం ద్వారా ఏమవుతుందంటే లోకంలో ఉన్న వారికి మనము ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ప్రేమటువంటి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా ఈ సమయంలో నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మీరు ఒక వీడియో చూసే ఉంటారు. ఎవరిది ఆ వీడియో అంటే మరి సో రాజేష్ మహాసేన కూడా ఒక వీడియో చేసి ఇప్పటి వరకు మతాల మధ్యలో డిబేట్స్ చేయంగా చూసాము. ఇప్పుడు పాస్టర్సే చేస్తున్నారు అంటే ఎవరిది తప్పైనప్పటికీ కూడా బైబిల్ తప్పవుద్ది కదా అని తనొక వీడియో చేశారు. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని రెఫరెన్స్ని కోట్ చేశారు. ఈ టైంలో మన VKR గారు కూడా అది తప్పు అన్నా, దయచేసి మీ మాటలు వాపస్ తీసుకోండి అని చెప్పేసి తను కూడా ఒక వీడియో చేశారు. కాబట్టి స్నేహితులారా, మరి మీ అందరికీ కూడా దయచేసి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, సేవకులందరికీ కూడా దయచేసి నా యొక్క చిన్న మనవి ఏంటంటే ఇటువంటివి మీరు దయచేసి ఆపివేయాలని నేను కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి మనము ఇప్పుడు సహోదరులు చెప్పినట్లుగా క్రైస్తవ్యం మీద, క్రీస్తు వైపు వచ్చినటువంటి వారి మీద ఫైట్ చేయటానికి వాక్యం ద్వారా సిద్ధపడాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి సహోదరులు నిజంగా ఆ మాటల్లో యథార్థత ఉంది, సత్యం ఉంది. కాబట్టి మరి ఆయన మాటను మీరు గౌరవించేనా దయచేసి ఈ రోజు నుండి క్లియర్ చేసుకోవాలని, రేపు ఆదివారం నుండి అందరూ మంచి సమాధానం కలిగినటువంటి సేవలు, ఎవరి సేవలో వాళ్ళు బిజీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి మరి అటు ఓసన్న జాన్ వెస్లీ నుండి వారు కూడా కొన్నిటికి స్పందించారు విజయ ప్రసాద్ రెడ్డి గారి పైన. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి, ఏ మినిస్ట్రీ అయినప్పటికీ కూడా అందరం సహోదరులం మనం. కాబట్టి మిస్టేక్స్ జరుగుతున్నాయి, కాబట్టి వాటిని సరిచేసుకుందాం, చక్కబెట్టుకుందాం. ఒకరి తప్పులు ఒకరు మన్నించుకొని, ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మరి రాబోతున్న దినాలు ఘనమైనటువంటి సేవ చేయాలని నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా, అలాగే విజయప్రసాద్ రెడ్డి గారికి, మరి ప్రాముఖ్యంగా జేమ్స్ కూడా
ఆ తర్వాత ఇంకా ఉన్నారు మీ వాళ్ళు చాలామంది ఉన్నారు మినిస్ట్రీలో, చాలామంది పరిచయం చేస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, మరి ఆ సిగ్నేచర్ స్టూడియో కానీ, ఆ తర్వాత క్రాంతి కేఆర్ టీవీలో కూడా మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఒకవేళ వెళ్ళినప్పుడు అలా ఉండండి, వెళ్ళకపోతే ఇంకా మంచిది. చూసారా, ఇప్పుడు అక్కడ ఛానల్కి వెళ్ళబట్టే కదా మన మధ్యలో మనకు ఎంత గొడవలు తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళకపోతే ఎవరు పరిచయం వాళ్ళు చేసుకునేవాళ్ళు. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ప్రాముఖ్యంగా మరి నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను, సూచన ఇస్తున్నాను, దయచేసి గమనించండి. మీరు నాకంటే చిన్నవారు కాబట్టి నేను మీకు సలహా ఇస్తున్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాలు ఇక కంప్లీట్ క్లోజ్గా మర్చిపోయి ఎవరు పరిచయాలు వాళ్ళు బిజీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా ఇలాంటి విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రసన్న బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, అందరిని ప్రేమించాలి. ఇలాగనే తప్పులు జరిగినప్పుడు మీరు గద్దించే విషయంలో కూడా వెనకడుగు వేయొద్దు, ఇలా గద్దిస్తూనే ఉండాలా. సేవకులమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వినాలి, అలాగనే వెళ్ళాలి. పిడి సుందర్రావు గారి యొక్క పేరుని మీరందరూ కూడా నిలబెట్టాలని, రాబోతున్న దినాల్లో మీరందరూ కూడా గర్జించు సింహాల వలె ఉండాలి తప్ప ఇలాంటివి మనలో మనం పెట్టుకోకుండా ఉండాలని నేను కోరుకుంటాను. సో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, సహోదరులారా మీరందరూ కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలని ప్రాంపూర్వకంగా ఈ సమయంలో కోరుకుంటూ, మీ దైవజనులు సాల్మన్ రాస్, వరంగల్. సో బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.